హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సున్నుండలు చేసుకుంటున్నానండి. మీకు ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇది ఒక గ్లాస్ మినపప్పు అండి. ఫస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, అంటే 2 గ్లాసులలో చేద్దామనేసి పెట్టుకున్నాను. 2 గ్లాసులు అనుకున్నానండి. ఒక గ్లాస్ వేసాను కదా, ఇది హాఫ్ గ్లాసు. అలాగే నేను కొంచెం పొట్టు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. పిల్లలకి చాలా మంచిదండి పొట్టు మినపప్పు తింటే, అందుకనేసి ఇవి కూడా వేసుకొని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మనకి అరోమా స్మెల్ వచ్చినట్టుగా వేపాలండి. వేపిన తర్వాత దీన్ని నేనైతే మిల్లుకి ఇవ్వనండి, మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకొని మిక్సీలో చేసుకుంటాను అనమాట. మిల్లుకి అయితే ఇవ్వను. మీకు అంటే నేను మిల్లుకి ఇచ్చామనుకోండి బాగా స్మూత్గా మెత్తగా చేసేస్తారు, అలాగైతే నోటికి అంటిపోతుంది అనమాట మనం తినేటప్పుడు. అందుకనే నేను మిక్సీలో చేసుకొని జల్లించుకుంటాను అనమాట. మిల్లుకి అయితే ఇవ్వను. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా మిక్సీలో చేసుకుంటాను. అలాగే ఇవి 1 స్పూన్ బియ్యం అండి. బియ్యం ఎందుకంటే మనకి మరీ ఎక్కువగానే స్మూత్గా రాకుండా కొంచెం గరుగరుగా ఉంటుంది, నోటికి అంటుకోకుండా బియ్యం అనమాట. మీకు షుగర్ కూడా చూపిస్తాను. ఇవి బాగా వేగాలండి. ఈ మినపప్పు వేపేటప్పుడు మనకి స్మెల్ బాగా రావాలి, వేగిన స్మెల్ అండి. కలర్ ఇలా చేంజ్ అవుతుంది కదా, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి వేగింది. ఇప్పుడైతే మనం బియ్యం కూడా వేగాలి కాబట్టి బియ్యం కూడా వేసుకుంటున్నాము. బియ్యం కూడా వేసి వేపుకుందాం. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. అలాగే ఇంకా ఇది కొంచెం వేగాలి. ఇంకానా ఇలా మనం పంచదార మిక్సీ పట్టేసుకున్నాము. అది 2 గ్లాసులు తీసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను గ్లాసున్నర వేసుకుంటాను పంచదార. గ్లాస్ తీసుకున్నాను కదా, ఇది ఒక హాఫ్ గ్లాస్ అండి. 2 గ్లాసులకి సరిపోతుంది స్వీట్ అయితే. నేనైతే ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకుంటాను. అలాగే వెలాచీ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే మిక్సీలోను. చూసారా కలర్ మారిపోయేవి. ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయేవి. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. బియ్యం కూడా వేగాయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. నేను పంచదార ఎలా మిక్సీ పట్టానో చూపిస్తాను. చూడండి, పంచదార కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని ఇవి చల్లారాక అప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు. మా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. పంచదార మిక్సీ చేసి ఇలా ఉంచుకున్నాం కదండి. పంచదార మిక్సీ చేసుకున్నాం, ప్లేట్లో వేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ పప్పులు కూడా మిక్సీ చేసుకుందాం. చేసుకొని మనం ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు. చూడండి, మనమైతే పౌడర్ చేసుకున్నాం ఇలాగా. నేనైతే కొంచెం బరకగానే చేసుకున్నాను, ఇంకా జల్లించలేదు. అలాగే ఇది షుగరు, ఇది చూపించాను కదా, ఇది మా ఇంట్లో నెయ్యి అండి. నేను మా వీడియోల్లో కూడా పెట్టాను. నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను నెయ్యి అయితే, బయట ఎక్కడ కొన్నాం. మేము ఇంట్లో తినేదైతే, దేవుడికి అయితేనే నేను బయట కొంటాను. ఇది ఇంట్లో నెయ్యి. ఇప్పుడైతే ఈ 2 మనం మిక్స్ చేసుకుందాం. వేడిగా ఉంది. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బయట ఉద్యోగాలు చేసిన వాళ్ళకైతే అవ్వదు. కానీ మొన్న జంతికలును, పండక్కి జంతికలును సంపెంగ పూలు చేశాను కదా, ఇంకా కొంచెం సున్నుండలు కూడా చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను నేను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అయితే, బయటవి అయితే నాకు నచ్చవు. అందుకే ఎక్కువ ఇంట్లోనే తయారు చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటాను. మనం ఎక్కువ నెయ్యి పోసేసినా మళ్ళీ ఇదైపోతాయి, అందుకనేసి. చూడండి, ప్రాసెస్ మొత్తం ఇలాగైతే మనం కలుపుకున్నాం. దీంట్లో అయితే 1/2 కేజీ నెయ్యి పడిందండి. ఇంట్లో నెయ్యి కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి నేనైతే 1/2 కేజీ నెయ్యి వేసుకున్నాను.
మేము కొంచెం బరకగా చేసుకున్నామండి, మాకు అలాగే ఇష్టం. మరీ మెత్తగా అయితే తినలేము, నోటికి పంటకి అంటిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇవి మనం ఉండలు చేసుకుందాము. చూసారు కదండి ప్రాసెస్ అంతా, ఇలాగైతే చేసుకున్నాను. చూపించామా ఉండలో. చుట్టేటప్పుడు జాగ్రత్తగా గట్టిగా కాకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి మనం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, ఎందుకంటే హోమ్ రెమెడీ కదా, ఇంట్లో చేసుకున్నాం కాబట్టి బయట కొన్ని వాటికంటే బాగుంటాయి. మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. మరీ మెత్తగా కాకుండా ఇదిగా కాకుండా చేసుకోవచ్చు అనమాట. అందులో నేను ఏంటంటే 2 రకాల పప్పులు వేసాను కదా, పొట్టు మినపప్పు, మామూలు మినపప్పు కూడా వేసాను. చాలా మంచిదండి పిల్లలకైతే, హెల్దీ ఫుడ్ అనమాట. ఇందులో ఇదైతే హెల్దీ ఫుడ్. నేనైతే బెల్లం వేసి చేస్తాను, నాకు చాలా ఇష్టం. షుగర్ పేషెంట్ల కాట్లకి బెల్లం వేసి అయితే చేయొచ్చు. కాకపోతే మా పెద్దమ్మాయి బెల్లంతో తిందు, మేమైతే తింటాము. తన కోసమని పంచదార వేసాను. నేను ఎక్కువగా బెల్లమే యూజ్ చేస్తాను. నేను ఆర్గానిక్స్ బెల్లం వేసుకొని చేసుకుంటాను. ఏం చేసుకున్నాను నేను, నాకైతే చాలా ఇష్టం. నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను ఎలా ప్రిపేర్ చేశాను నెయ్యి అయితే. పాట పాడు మమ్మీ, సున్నుండల మీద గాను. సున్నుండ ఇచ్చుకో బామా, ఇచ్చుకో బామ, ఏమెట్టి పెంచింది మీ అమ్మ. సున్నుండలెట్టి పెంచింది మా అమ్మ. సున్నుండ ఎట్టి పెంచింది మా అమ్మ, సున్నుండలెట్టి పెంచింది ఫ్రెండ్స్. నాకైతే సున్నుండలు చాలా ఇష్టమండి. బయట కొనేకుంటా ఇంట్లో చేసుకున్నవి అయితే చాలా ఇష్టం. అంటే నేను రోజు కూడా మధ్యాహ్నం పూట భోజనం అయిపోగానే ఫ్రూట్ కానీ స్వీట్ కానీ నాకు చాలా ఇష్టం. అది కూడా నేను ఎక్కువ సున్నుండలే తింటాను, స్వీట్ అయితే ఇంకేం తిన్నాను. అది కూడా ఇంట్లో చేసుకుంది అయితేనే తింటాను, బయటవైతే నాకు పెద్దగా ఇష్టపడను. ఈ మధ్యకాలం ఏంటంటే నాకు డాక్టర్ బయట కూడా తినొద్దు అనేసారు, ఆయిల్ ఫుడ్స్ బయట కూడా ఏం తినకూడదని చెప్పేశారు. అందుకే ఇంకా అన్నీ ఇంట్లోనే. మా పిల్లలు అయితే బయట అడుగుతారు, కానీ నేనైతే ఎక్కువగా ఇంట్లోనే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా, ఆ పంచదారకి ఆ పప్పుకి అయితే ఇన్ని ఉండలు అయినాయండి, ఇన్ని సున్నుండలు అయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము మా చిన్నమ్మాయి చుట్టేటప్పుడు టేస్ట్ చూసింది, బాగుంది మమ్మీ అన్నది. అంటే కరకరలు ఆడుతుంది, మరీ స్మూత్గా అయితే మేము చేసుకోమండి. ఇప్పుడు షాపుల్లో అమ్మినట్టుగా కొంతమంది స్మూత్గా చేసుకుంటారు, మాకు అలా ఇష్టం ఉండదు. ఈ విధంగా అయితే చేసుకుంటాము. 2 రకాల పప్పు కదా, పుట్టమైన పప్పు, మామూలు మినపప్పు, కాబట్టి మీకు కొంచెం బ్లాక్గా వచ్చింది. అందుకనేసి పొట్టు మినపప్పు కూడా చాలా మంచిది, పొట్టుతో వేసాను కాబట్టి ఈ కలర్లో మీకు వచ్చేది సున్నుండలు. మా సున్నుండలు చూసారు కదా. ఇప్పుడైతే ఇవి మా చిన్నమ్మాయి కొంచెం ప్యాక్ చేస్తాను. జంతికలు, తర్వాత ఏమో సంపెంగ పూలు సున్నుండలో ప్యాక్ చేస్తాను. తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, పండగకు వచ్చింది కదా. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.